ఈ క్రింది వాటిని జతపరచండి. ఇవి కూడా మ్యాచింగ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు, మనకి బయోడైవర్సిటీ 3rd యూనిట్లో ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ క్రోకడైల్, ప్రాజెక్ట్ రెడ్ పాండా, ప్రాజెక్ట్ వాల్చర్ ఇచ్చాడు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడండి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ని మనం 1992లో మనం ఎస్టాబ్లిష్ చేసాం ప్రాజెక్ట్ ఎలిఫెంట్. ప్రాజెక్ట్ క్రోకడైల్ మొసళ్ళది 75లో ఏర్పాటు చేసామండి. అలాగే రెడ్ పాండా ఇప్పుడు రెడ్ పాండాని 66లోనే మనం రెడ్ పాండా కన్జర్వేషన్ పాయింట్ని ఏర్పాటు చేసాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ వల్చర్ వచ్చేసి పింజోర్ అంటే పంజాబ్ హర్యానాలో 2004లో ఏర్పాటు చేసాం. కాబట్టి ఇక్కడ ఇవ్వబడ్డ సంవత్సరాలు ఈ ప్రాజెక్టులు మనం లైన్లో తీసుకుంటే ఇక్కడ మనకి 1 ఏకి 2 ఎక్కడ ఉంది చూద్దాం. ఏకి 2 ఇక్కడ ఉంది, బికి 1 ఇక్కడ ఉంది, సికి 4 ఇక్కడ ఉంది, డికి 3 ఇక్కడ ఉంది. కాబట్టి మనకి 44కి 4 రైట్ ఆన్సర్ అండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 92లో మనం కన్జర్వేషన్ పాయింట్ని ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే క్రోకోడైల్కి 1975లో ఏర్పాటు చేసుకున్నాం. ప్రాజెక్ట్ టైగర్ వచ్చేసి 1973లో ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ప్రాజెక్ట్ రెడ్ పాండా వచ్చేసి మనం 1966లోనే. రెడ్ పాండా అనేది మనకి నార్త్లో ఎక్కువ ఈశాన్య రాష్ట్రాల్లో కనిపిస్తుంది. అలాగే ప్రాజెక్ట్ వల్చర్ అనేది 2004లో ఏర్పాటు చేసాం. కాబట్టి ఇక్కడ ఉన్నదానికి మనకి 4 రైట్ ఆన్సర్ 44కి.